Hi guys, welcome to Creek Chat with Venkatesh. The most important match of the Border Gavaskar Trophy. ఎస్ ఫోర్త్ టెస్ట్ రేపు మెల్బోర్న్లో స్టార్ట్ కాబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ మనం గెలిస్తే సిరీస్ ఓడిపోయే ప్రమాదమే లేదు. అంతేకాదు ఆస్ట్రేలియా నెక్స్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకుంటుంది. అంతే తప్ప గెలిచే అవకాశం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనతోనే ఉంటుంది. సో ఇక్కడ గెలిస్తే చాలు, మన మీద ఎలాంటి ప్రెషర్ ఉండే అవకాశం ఉండదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ గెలిచి తీరాలి. నేను డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి అస్సలు మాట్లాడలేదు, ఎందుకంటే నాకు ఇమీడియట్ టార్గెట్ విన్నింగ్ దిస్ సిరీస్. అంతే తప్ప డబ్ల్యూటీసీ అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది నాకు. సో ఇక్కడ గెలిచి తీరాలి. ముఖ్యంగా మనకి ఒక గ్రేట్ ఎస్కేప్ బ్రిస్బేన్లో దొరికింది. భలే బాగా ఎస్కేప్ అయ్యాం. వర్షం అనండి, లేకపోతే మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన తీరు, సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళకి బ్రేక్స్ వేయడం, ఇవన్నీ మొత్తం మీద బ్రిస్బేన్లో మనం చాలా హోప్లెస్ పొజిషన్ నుంచి రికవర్ కాగలిగినాం. అది మనకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మెల్బోర్న్లో మనకి మంచి రికార్డు ఉంది, ఓవరాల్గా మంచి రికార్డు లేదు. ఎందుకంటే మెల్బోర్న్లో 14 టెస్టులు జరిగితే 14 టెస్టులో 8 మనం ఓడిపోయాం. 4 గెలిచాం. 4 కూడా చాలా చాలా సిగ్నిఫికెంట్ విన్స్, చాలా చాలా గుర్తుండిపోయే విన్స్ అన్నీ కూడా. 2 డ్రా అయింది. బట్ మెల్బోర్న్లో జనరల్గా మన మొదట్లో ఒకప్పుడు స్పిన్ ఫ్రెండ్లీగా ఉండేది ట్రాక్, జనరల్గా మనకి అనుకూలంగా ఉండే పరిస్థితి. లాస్ట్ 3 మ్యాచెస్ మనం మెల్బోర్న్లో ఓడిపోలేదు. ఎందుకంటే 2014లో డ్రా అయింది, మెల్బోర్న్ టెస్ట్ డ్రా అయింది. 2014లో మనం వచ్చినప్పుడు, ఆస్ట్రేలియా వచ్చినప్పుడు. 2018లో మనం గెలిచాం. అప్పుడు మనం 70 years తర్వాత ఆస్ట్రేలియాలో మొదటి సిరీస్ గెలిచిన ఆ హిస్టారిక్ విన్లో అది మెల్బోర్న్తో స్టార్ట్ అయింది. 2014లో మెల్బోర్న్ టెస్ట్ డ్రా సిగ్నిఫికెంట్, ఎందుకంటే అది ధోనీకి లాస్ట్ టెస్ట్ మ్యాచ్. ఆ తర్వాత అతను డ్రామాటిక్గా టెస్ట్కి, క్రికెట్కి, క్యాప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇంకా 2020 మనకి ఎప్పటికి గుర్తుండి 36 ఆల్అవుట్ తర్వాత మనం గ్రాండ్ కమ్బ్యాక్ అయ్యాం, థ్యాంక్స్ టు అజింక్య రహానే సెంచరీ. దాంట్లో ఆ మ్యాచ్లో ఐ థింక్ సిరాజ్ అండ్ శుభ్మన్ గిల్ డెబ్యూ చేశారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి మెల్బోర్న్లో లాస్ట్ 2011 తర్వాత మనం ఓడిపోలేదు. 2011 నుంచి మెల్బోర్న్లో మనకి మంచి మెమరీస్ ఉన్నాయి. మనం గెలిచిన టెస్ట్ మ్యాచ్లు కూడా నేను ఇప్పుడు ఇక్కడ 2 చెప్పాను. అంతకుముందు 77లో మన మొట్టమొదటి ఆస్ట్రేలియా గడ్డపైన మన మొట్టమొదటి విజయం కూడా మెల్బోర్న్లో వచ్చింది 77లో. 81లో కూడా మనం చాలా బాగా కంబ్యాక్ అయ్యాం. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు 124 ఎంత చేయాలి, బట్ 81కి ఎంత ఆల్అవుట్ అయ్యాయి. సో మనకి మెల్బోర్న్లో కొన్ని తీపి గుర్తులు ఉన్నాయి. మోస్ట్లీ ఇది గతంలో ఓడిపోయాం. ఇన్ఫ్యాక్ట్ 1991 నుంచి 2011 వరకు వరుసగా 5 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. బట్ 2011 నుంచి మన రికార్డ్ అక్కడ చాలా బాగుంది. సో మనకి అచ్చి వచ్చే గ్రౌండ్గానే చెప్పుకోవాలి మెల్బోర్న్లో. అండ్ మన అవుట్ ఆఫ్ ఫామ్ ఇద్దరు ప్లేయర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ కూడా అక్కడ మంచి రికార్డు ఉంది. విరాట్ కోహ్లీ ఇక్కడ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 6 ఇన్నింగ్స్లో ఒక సెంచరీ ఉంది, 169 ఉంది. 2018లో 2014లో 169 చేశాడు. 2018లో ఈ స్కోర్డ్ ఐ థింక్ 82. సో ఇక్కడ విరాట్ కోహ్లీకి సరే ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో పాటు 2 డక్అవుట్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా మెల్బోర్న్లో అతని రికార్డు బాగుంది. ఇదే మెల్బోర్న్లోనే కదా అతను 2022లోనో 21లోనో పాకిస్తాన్ మీద అద్భుతమైన 82 నాట్అవుట్ చేశారు. అది ఎలా మర్చిపోతాం మనం. ఇదే గ్రౌండ్లో ఒక ఓటమి కోరల నుంచి అతను మనకి గెలుపు అందించిన సో హీ విల్ డెఫినెట్లీ హ్యావ్ పాజిటివ్ వైబ్స్. అండ్ రోహిత్ శర్మ కూడా అతని హైయెస్ట్ స్కోర్ 63 నాట్అవుట్ ఇక్కడే వచ్చింది. ఆస్ట్రేలియా గడ్డపైన అతని హైయెస్ట్ స్కోర్ ఇక్కడ వచ్చి. సో వాళ్ళిద్దరూ ఫామ్లో లేని వాళ్ళిద్దరూ మళ్ళీ ఫామ్లోకి అందుకోవడానికి వీలుగా ఉండే అవకాశం ఉంది. సో మెల్బోర్న్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, వేడి పుట్టిస్తుంది లిటరల్గా. ఎందుకంటే బాక్సింగ్ డే సెల్అవుట్ క్రౌడ్ ఉన్నారు, 90,000 పైగా వస్తారు. మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది టికెట్స్. రేపు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్. సో సోల్డ్ అవుట్ అయింది కరెక్టే, బట్ వేడి మాత్రం 40 degrees ఉంటుందని చెప్పి అంటున్నారు. 40 degrees అంటే మన దగ్గర ఓకే. మార్నింగ్ నేను వీడియో చేసినప్పుడు దాంట్లో
మన రఘునాథ్ ఫ్రమ్ మెల్బోర్న్ అతను కూడా చెప్పాడు ఏంటంటే 40 degrees ఇక్కడ బాగానే ఉంటుంది మనకి ఇండియాలో, ఎక్కడైనా వేడిగానే ఉంటుంది 40 degrees అంటే. మెల్బోర్న్లో 40 degrees అంటే సూదులతో పొడిచినట్టుగా ఉంటుంది. అక్కడ మీకు యూవీ రైస్ డైరెక్ట్ కొడతాయి మెల్బోర్న్లో. సో మెల్బోర్న్లో 40 degrees ఇస్ ఆల్మోస్ట్ లైక్ 45 degrees. సో చాలా డేంజరస్గా ఉంటుంది అక్కడ. అండ్ సెకండ్ డే రోజున కొంచెం షవర్స్ ఉన్నాయి, కానీ అది పెద్ద డేంజరస్. తర్వాత థర్డ్ డే నుంచి వెదర్ బాగా ప్లెజెంట్గా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళ కోచ్ ఏం చెప్పాడు ఆండ్రూ మ్యాక్డొనాల్డ్, ఇది యూజువల్లీ ఫస్ట్ బౌలింగ్ పిచ్, టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలి, ఎందుకంటే స్పైసీ వికెట్ 6 mm గ్రాస్ వదిలేస్తున్నారు దానిపైన, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ కన్సిడరింగ్ ద హీట్, ఆ హీట్లో బౌలింగ్ చేయాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ డే రోజున టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు. ఇనీషియల్గా కాస్త జాగ్రత్తగా ఆడుకోవాలి. డెఫినెట్లీ దేర్ విల్ బీ మూమెంట్. మ్యాచ్ కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్, 5 గంటలకి లేవాలి. అలారం పెట్టుకోవాలి, మీరు అలారం పెట్టుకుని లేచి 5 గంటలకు లేచి చూడాలి మ్యాచ్. 5 o'clock స్టార్ట్, 4:30కి టాస్ పడుతుంది. నేనైతే టాస్ నుంచి చూడండి, 4:30కి అలారం పెట్టుకుంటాను. టాస్ నుంచి చూడాలి మ్యాచ్, అదే మజా వస్తుంది. అందులో ఇండియన్ టీంలో ఎవరు ఉంటారు అనేది కూడా డౌట్ కదా. సో పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తారు, కానీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిచ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. చేతేశ్వర్ పుజారా కూడా ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడడం ఈజీనే, కానీ తర్వాత పిచ్ బాగా క్వికెన్ అప్ అవుతుంది, ఇంకా పేస్ పెరుగుతుంది, పేస్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బౌన్స్ ఉంటుంది, లైవ్లీ ఉంటుంది పిచ్. కానీ ఈ వేడి వల్ల బ్రేక్ అయ్యి పోను స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం ఉంది. పుజారా చెప్పడంటే, పుజారా ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ దగ్గర 3 సిరీస్లో ఆడాడు. పుజారా ఏం చెప్తున్నాడంటే, అండ్ ఈజ్ ప్రూవింగ్ టు బి వెరీ గుడ్ అనాలిసిస్, చాలా బాగా చేస్తున్నాడు అతను పుజారా. అతను ఇంగ్లీష్ కూడా బాగుంది. పుజారా చెప్పడం ఏంటంటే మీకు సెకండ్ ఇన్నింగ్స్ ఆడడం కష్టం అవుతుంది అక్కడ. సో టాస్ గెలిస్తే ఏ టీం అయినా సరే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుంది, కానీ బ్యాటింగ్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది స్టార్టింగ్లో. ఇండియన్ టీమ్ నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను, కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కిక్ సినిమా చూసింటారు. కిక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, బాగుంటుంది కామెడీ ఎప్పుడు కూడా. బ్రహ్మానందం అండ్ రవి తేజ మంచి కాంబినేషన్, అది వెంకీ కావచ్చు, చాలా సినిమాల్లో వెళ్తారు, బాగుంటుంది. దాంట్లో అతని పేరు అల్వారాజ్, కిక్ సినిమాలో. అల్వారాజ్ నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అని అంటాడు. కరెక్ట్గా గుర్తులేదు, నా పేరు రాజ్ అల్వారాజ్, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అంటాడు. దానికి రవితేజ అంటాడు ఇంకో ఏమన్నా కరెక్ట్ గుర్తులేదు, నేను నా పేరు సో అండ్ సో, నేను ఎందుకు వస్తానో నాకే తెలియదు అని ఏదో అంటాడు. అలాగే ఇండియన్ టీంలో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరికి తెలియదు. గంభీర్ వచ్చిన దగ్గర నుంచి చాలా విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి. హార్సెస్ ఫర్ కోర్సెస్ అని చెప్పి, అంటే టీంలో ఒక కంటిన్యూటీ ఉండాలి, టీంలో మార్పులు చేర్పులు చేయాలి, ఒకటి అరా మార్పులు చేయాలి. అంతేగాని నెక్స్ట్ మ్యాచ్లో నేను ఉంటానో లేదో అని నాకే డౌట్ ఉంటే నేనేం బాగా ఆడతాను, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా రకరకాల మార్పులు చేయడం, రకరకాలుగా ఒకరిని తీసుకొచ్చి ఒకరి మీద కూర్చోబెట్టి సంబడి బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్. సో ఇది చాలా గమ్మత్తైన సిచ్యుయేషన్ నాకు అనిపిస్తుంది. అలాగే చాలా విచిత్రమైన మార్పులు ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. రోహిత్ శర్మ మళ్ళీ ఓపెన్ చేస్తాడు అని వార్తలు. రాహుల్ అంత చక్కగా ఆడుతుంటే రాహుల్ని నెంబర్ 3కి నెడతారంట, రోహిత్ ఓపెన్ చేస్తాను. గిల్ ఎక్కడ ఆడతారో నాకు తెలియదు. ఆ గిల్ని డ్రాప్ చేయొచ్చు అని కూడా అంటారు. గిల్ని డ్రాప్ చేయొచ్చు, ఇంజరీ ఏదో ఉన్నట్టుగా ఉంది అని అన్నారు. ఇంజరీ ముసుగులో గిల్ని డ్రాప్ చేయొచ్చు. ఇదొక మార్పు. రోహిత్ శర్మ ఓపెన్ చేస్తాడు. ఎందుకు ఓపెన్ చేస్తాడు? మీకు ఆస్ట్రేలియాలో ఫామ్లో లేని వాళ్ళు నెంబర్ 6లో ఆడడం చాలా సేఫ్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనం ఈ సిరీస్లో కానీ గతంలో కానీ చూసింది ఏంటంటే, ఆ కొకబురా బాల్ ఫస్ట్ 25 ఓవర్లు 30 ఓవర్లు ఇట్ విల్ డూ సంథింగ్, బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఆ తర్వాత బౌలర్లకి ఎప్పుడు మిగతా 50 ఓవర్లు అయిపోతాయా అని చూసుకుంటూ ఉండాలి. ఏం హెల్ప్ ఉండదు, బ్యాటింగ్ చాలా ఈజీ అవుతుంది. సో మీరు ఫస్ట్ 25-30 ఓవర్స్ మినిమం డ్యామేజ్తో బయటపడితే మీరు మంచి రన్స్ చేయొచ్చు. సో లేట్గా బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలర్లు కూడా అలసిపోతారు ఆ పెద్ద గ్రౌండ్స్లో. మీకు బ్యాటింగ్ ఈజీ అవుతుంది లోయర్ ఆర్డర్లో ఆడితే. లోయర్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు, గతంలో మన రిషబ్ పంత్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్కి వచ్చే నాటికి బౌలర్లు అలసిపోతారు, బాల్ కూడా ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్, బౌలింగ్ చాలా ఈజీ అవుతుంది టు ఫేస్. మరి ఎందుకు రోహిత్ శర్మ ఓపెన్ చేయాలంటున్నా నాకు తెలియట్లేదు. సరే, శుభ్మన్ గిల్ మనకి గతంలో మన సక్సెస్ ఏమంటే బికాజ్ ఆఫ్ పుజారా ఈ టఫ్ 25 ఓవర్స్ అతను ఒంటికి దెబ్బలు తగిలించుకుని మొత్తం మీద స్టోన్ వాల్ చేసి ఆపేసిన తర్వాత మిగతా వాళ్ళకి బ్యాటింగ్ ఈజీ అయింది. గిల్ అలా చేయలేకపోతాడు నెంబర్ 3లో, కరెక్టే, కానీ దానికి సొల్యూషన్ అది కాదు కదా, రోహిత్ శర్మ ఓపెన్ చేయడం కాదు కదా. సో గిల్ని డ్రాప్ చేసి ప్లేట్ డ్యూరల్ అంతే. ఇంకొక మార్పు ఏంటంటే పిచ్ బ్రేక్ అవుతుంది,
వేడి వల్ల పోను పోను స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి వాషింగ్టన్ ఆడిద్దాం, దానికి నితీష్ కుమార్ని డ్రాప్ చేస్తారు. ఇది కూడా అర్థం కావట్లేదు. సో నితీష్ని ఎందుకు డ్రాప్ చేస్తారు? అంత బాగా ఆడుతున్నాడు, 6 ఎన్నో 6లు కొట్టాడు. ఎవరు కొట్టలేదు అంత పెద్ద గ్రౌండ్స్లో. ఈ సిరీస్లో ఏ ప్లేయర్ కూడా అన్ని 6లు కొట్టలేదు. మంచి స్ట్రైక్ రేట్, 70+ స్ట్రైక్ రేట్ ఉంది అతనికి. అండ్ ఈ స్కోర్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇన్నింగ్స్. ఆడిన ప్రతి ఇన్నింగ్స్లో 5 ఇన్నింగ్స్లో స్కోర్ చేశాడు, రన్స్ చేశాడు. సో బాగా ఆడుతున్న బ్యాట్స్మెన్ పక్కన పెట్టేసి, సరే అతను ఓవర్స్ తక్కువ వేశాడు ఎఫెక్టివ్గా, కానీ 5th బౌలర్ ఎప్పుడైనా అండర్ బౌల్ అవుతాడు. మీరు ఇలాంటి లో స్కోరింగ్ సిరీస్లో 5th బౌలర్ 5-10 ఓవర్ల కంటే ఎప్పుడు ఎక్కువ వేయడు. 200-300 చేసినప్పుడు మీకు 5th బౌలర్కి అంతకంటే ఎక్కువ బౌలింగ్ ఉండదు. కానీ అయినా సరే ఇంకొక స్పిన్నర్ని తీసుకుందాం, జడేజాని ఆల్మోస్ట్ బ్యాట్స్మెన్గా ఆడిద్దాం అనే ఒక ప్లాన్లో ఉన్నాను. నితీష్ కుమార్ రెడ్డి డ్రాప్ చేయడం అనేది ఇదే నేను ఈ చేంజెస్ ఇలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉంటారా లేదా, బాగా ఆడుతున్నా ఉంటామన్నా అనే ఒక సందేహం వచ్చేస్తే ప్లేయర్కి కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఏదో మార్పులు అయితే జరుగుతున్నాయి. రోహిత్ ఓపెన్ చేస్తారు, గిల్ని డ్రాప్ చేస్తారా, గిల్ని డ్రాప్ చేసేసి నితీష్ని కూడా పెట్టే అవకాశం ఉంది, అది కూడా ఉంది. నితీష్ కంటిన్యూ అవుతాడు, వాషింగ్టన్ విల్ కమ్ యాజ్ ఎ బౌలర్, నితీష్ విల్ బి దేర్ ఇన్ ద టీమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. సో ఇలాంటి మార్పులేవో జరిగే అవకాశం నన్ను అంటే గిల్ని కూడా ఉంచాలి. గిల్ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ మెల్బోర్న్ అని నేను అనుకుంటున్నాను. అక్కడ అతను డెబ్యూ చేశారు లాస్ట్ సిరీస్లో. సో ఇండియాలో ఈ మార్పులు ఉండేట్టుగా ఉన్నాయి, గమ్మత్తులు జరుగుతున్నాయి. నితీష్ని ఆడించకపోతే అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అవుతుందేమో, చూడాలి. మరి ఆస్ట్రేలియాలో చేంజెస్ ఉంటాయి. ట్రావిస్ హెడ్ ఇంజరీ గురించి చాలా కన్సర్న్స్ ఉన్నాయి, కానీ ప్రెస్ మీట్లో ప్యాట్ కమిన్స్ ఏం చెప్పాడు, ఇస్ ఫిట్ అని చెప్పాడు. నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళ కోచ్ మ్యాక్డొనాల్డ్ కొంత డౌట్గా చెప్పాడు, బ్యాటింగ్ అయితే బాగా చేస్తున్నాడు కానీ రన్నింగ్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలని చెప్పాడు. కానీ ఈరోజు ఐ థింక్ ఈస్ డిక్లేర్డ్ ఫిట్. సో వాళ్ళకి అవరీ లేదు, ట్రావిస్ హెడ్ అయితే ఆడుతున్నాడు. సో హ్యాజల్వుడ్ ప్లేస్లో కోర్స్ స్కాట్ బోలాండ్ విల్ కమ్ బ్యాక్. అతనికి చాలా మంచి రికార్డు ఉంది, హోమ్ గ్రౌండ్ అది, పక్కా లోకల్. అతను మెల్బోర్న్లోనే పుట్టాడు, అంటే ఏ విధంగా చూసుకున్నా పక్కా లోకల్ అది. సో బోలాండ్ విల్ కమ్ ఇన్ హ్యాజల్వుడ్స్ ప్లేస్. అలాగే మెక్స్వీన్ని డ్రాప్ చేశారు కదా, కాన్స్టస్ని తీసుకొచ్చారు, శామ్ కాన్స్టస్ని వాళ్ళు చాలా 19-year-old కిడ్, 11 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ మాత్రం ఆడాడు. అతను ఎందుకు తీసుకొచ్చారంటే బుమ్రాని అన్సెటిల్ చేయడం. అంటే అతను చాలా మన సూర్యకుమార్ యాదవ్ లాగా ల్యాప్ షాట్స్ అవి ఆడి చాలా అగ్రెసివ్గా అనార్థడాక్స్ స్టైల్లో ఆడతాడు. అతను బుమ్రాని రిథమ్ని బ్రేక్ చేయడం కోసం తీసుకు. బుమ్రా అతనికంటే 2 ఆకులు ఎక్కువ చదువుంటాడు. సో అతను ఏదో అనుకుంటే దానికి బుమ్రా అతను తొందరగా ఇంటికి పంపించేస్తాడు ఖచ్చితంగా, చూడండి. సో బుమ్రాని అన్సెటిల్ చేయడానికి, బుమ్రాని రిథమ్ని దెబ్బతీయడం కోసం ఒక విచిత్రమైన స్ట్రాటజీతో మెక్స్వీని పక్కన పెట్టి కాన్స్టస్ని వాళ్ళు తీసుకొచ్చారు. బట్ ఐ డోంట్ థింక్ కాన్స్టస్ అంత సక్సెస్ అవుతాడు అనుకోవట్లేదు నేను. 1-2 4 కొడతాడేమో, 2-3 4 కొడతాడు బుమ్రా. తర్వాత బుమ్రా అతనికి ఖచ్చితంగా పెవిలియన్కి దారి చూపిస్తాడు. పెవిలియన్కి దారి ఏది, అత్తారింటికి దారి ఏదని, పెవిలియన్కి దారి ఏదని చూపిస్తాడని అనుకుంటున్నాను. సో నాకు హ్యాపీ ఏంటంటే బుమ్రాకి ఆకాష్దీప్ మంచి బౌలింగ్ చేశాడు. సో అతను మంచి, నన్ను అడిగితే ఆకాష్దీప్ న్యూ బాల్ ఇవ్వాలి, సిరాజ్ మైట్ కమ్ యాజ్ ఫస్ట్ చేంజ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ పుజారా చెప్పడం ఏంటంటే ఇండియా నీడ్ అనదర్ పేసర్, 4 పేసర్స్తో ఉండాలి అని అంటున్నాడు. కానీ అది చేస్తే ఏంటంటే మన టెయిల్ లాంగ్ అయిపోతుంది, మనకు ఉన్నప్పుడు బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ అది కుదిరే పరిస్థితి లేదు. సో అది పరిస్థితి. మెల్బోర్న్లో వేడి ఎక్కువగా ఉంటుంది, వేడి పుట్టిస్తుంది. టెస్ట్ మ్యాచ్ మనం అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం. టెస్ట్ మ్యాచ్ 5 గంటలకే స్టార్ట్ అవుతుంది, మిస్ కాకండి. టాస్ చాలా ఇంపార్టెంట్, టాస్ గెలుస్తారు ఇండియా. గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు తక్కువ డ్యామేజ్తో. మీరు నిద్ర లేచినా, లేట్గా లేచినా, 7 గంటలు లేచినా, ఫస్ట్ సెషన్ అయిపోయి లేచినా, కేవలం ఒక 2 వికెట్లు మాత్రం పడి మనం ఒక 70-80 రన్స్ చేస్తే ఐ థింక్ విల్ బీ వెరీ వెల్ ప్లేస్డ్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. సో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్, గెలిచి తీరాలి. మెల్బోర్న్లో మనకున్న మంచి రికార్డ్ని దృష్టిలో పెట్టుకొని మనం మెల్బోర్న్లో ఈ మ్యాచ్ గెలుస్తారని చెప్పి మనం ఆశిద్దాం. సో సిరీస్ ఫలితం ఈ మ్యాచ్ మీద డిపెండ్ అవుతుంది కదా.